సర్వమతాల సమ్మేళనమే భారత్. అయినప్పటికీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. మైనారిటీ ముసుగులో మెజారిటీలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. హిందుత్వమే టార్గెట్గా, హిందూ మహిళలే లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరిపేట సాలెం రాజు కామెంట్లు పెనుదుమారం సృష్టిస్తున్నాయి. హిందూ మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ పాస్టర్ ఏమన్నాడు? ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? మూరపూలు పరిశుద్ధ కథ పేరుతో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు సాలెం రాజు. ఈయన ఒకప్పుడు సాదాసీదా కూలీ పని చేసుకునే వ్యక్తి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వడ్డెర కులానికి చెందిన వ్యక్తి. సాలెం రాజు అసలు పేరు బండారు వీరయ్య. 10 ఏళ్ల పాటు మేస్త్రీ కూలీగా పనిచేసిన ఈ వ్యక్తి ఎందుకో పాస్టర్ అవ్వాలని కలలు కన్నాడు. 2002లో ఇంటి దగ్గర ఉన్న కొందరితో కలిసి ప్రభు సన్నిధిలో పాటలు పాడుతూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రతి ఆదివారం తన ఇంటి దగ్గరలోని కొంతమందిని కలుపుకొని వారి ఇంట్లోనే ప్రభువాక్య బోధన ప్రారంభించాడు. ఇంట్లో నుంచే చర్చి ప్రారంభించిన సాలెం రాజు ప్రతి ఆదివారం దగ్గరలోని వీధుల్లో రోడ్డుపై చర్చి బోధన నిర్వహించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి చిలకలూరిపేట పట్టణం శాంతినగరంలో సొంత చర్చి ప్రారంభించాడు. చర్చికి వస్తున్న సేవకుల దగ్గర నుంచి కానుకల ద్వారా కొంత స్థలాన్ని స్వీకరించి సొంత చర్చిని మరింత అభివృద్ధి చేశాడు. ఎకరం భూమిలో ప్రస్థానం మొదలైన సాలెం రాజు చర్చి నేడు 10 ఎకరాలకు చేరింది. మరోచోట రాజాపేటలో 36 ఎకరాల్లో చర్చి నడుపుతున్నారు. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు కూటములు నిర్వహిస్తారు. ఆ 3 రోజులు జరిగే ఆ కూటములకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. అలాగే ఆ కూటమికి రావడానికి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక సామాన్య మేస్త్రిగా ప్రస్థానం ప్రారంభించిన వ్యక్తి ఇంత స్థాయికి ఎదిగాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మల్లెపూలు అమ్ముకునే ఓ పూల వ్యాపారి చర్చి ముందు బండి పెట్టాడు. అయితే ఒక్కరు కూడా కొనరని పాస్టర్ లోపలికి వెళ్తూ చెప్పారట. ఇంకో చోట పెట్టుకోమన్నారట. అక్కడ కొంటారు పో అన్నాడట. ఎందుకు కొనరని పూల వ్యాపారి అడిగితే హేళనగా సమాధానం చెప్పాడు. ఇంతమంది ఆడాళ్లు వచ్చారు, ఒక్కరు మూర పూలు కొనరా అని అడిగితే దానికి రెచ్చిపోయాడు సాలెం రాజు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కారు, వారు పరిశుద్ధ ఆత్మ సంబంధులు అంటూ వ్యాఖ్యలు చేశాడు. పరిశుద్ధ ఆత్మ సత్ప్రవర్తన కలిగిన వారు సత్క్రియలు చేస్తారని చెప్పుకొచ్చాడు. అంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరినీ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. క్రీస్తు రక్తంచే నీతిగా బతికేందుకు తమను తాము ప్రతిష్ఠించుకున్న వారు నీతిగా బతుకుతున్నారని చెప్పుకొచ్చాడు. తన చెంచగాళ్లను ఉసిగొలిపి మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలు వేశ్యలంటూ నీచమైన భాషతో కామెంటు చేయిస్తూ సాలెం రాజు పైశాచికానందం పొందుతున్నాడు. పైగా భారతదేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించే వారంతా దాని ఆధారాలతో ప్రూవ్ చేస్తే గాని క్రైస్తవులు అంగీకరించారట. అంతేకాకుండా మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలను కించపరిచే విధంగా సాలెం రాజు వ్యాఖ్యలు చేయడం తప్పని మహిళలెవరైనా హితవు పలికితే వారి కాపురం చక్కబెట్టుకోవాలని, అసలు మీరు పతివ్రతలా అని నీచంగా ప్రశ్నిస్తూ సాలెం రాజు బ్యాచ్ దిగజారుడు కామెంట్లతో ట్రాలింగ్ చేస్తున్న తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ మహిళలు తమ మానాన తాము సనాతనాచార వ్యవహారాలను ఫాలో అవుతుంటే మల్లెపూలను సాకుగా చూపి బజారు కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సాలెం రాజును హిందూ సంఘాలు నిలదీస్తున్నాయి. క్రైస్తవుల మెప్పు పొందడం కోసం మల్లెపూల ముసుగులో హిందూ మహిళలపై విషం కక్కడమే కాకుండా ఇప్పుడు పెయిడ్ బ్యాచ్తో తన వాదనను సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న సాలెం రాజు ఓ విషయాన్ని గుర్తించాలి. హిందూ ధర్మాన్ని పరిరక్షించే విషయంలోనూ, హిందూ మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసే ప్రబుద్ధులకు వ్యతిరేకంగా పోరాడే విషయంలోనూ వెనక్కి తగ్గేదే లేదంటున్నారు హిందూ సంఘాల నాయకులు. హిందూ మహిళల్ని కించపరిచే తన వైఖరిని మార్చుకోవాలని హిందూ సంఘాలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఓ వర్గం స్త్రీలను అవమానించారని తక్షణమే కేసులు పెట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాలెం రాజుకు మహిళలంటే ఎందుకంత అక్కస్సు అని ప్రశ్నిస్తున్నాయి. హిందూ మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీస్తున్నాయి హిందూ సంఘాలు. మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులవుతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవతలే మల్లెపూలు పెట్టుకుంటారని, అలాంటిది భక్తులైన మహిళలు పెట్టుకుంటే తప్పేంటని వారు అడుగుతున్నారు. ఇప్పటికే విద్వేషాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు పంపిస్తున్నారు. సనాతనాన్ని కించపరిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా సాలెం రాజు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలని సనాతనవాదులు కోరుకుంటున్నారు.
చిన్న మేస్త్రి దగ్గర నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎదిగినప్పుడు తన మతం ఆధారంగా చేసుకుని మహిళల్ని కించపరచడం తీవ్ర దుమారం రేపుతోంది. సేవకులిచ్చిన కానుకలను ఎంతో మంది పాస్టర్లు అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. నిత్యాన్నదాన సత్రాలు, అనాథ పిల్లల్ని ఆదుకోవడం వంటివి చేస్తుంటారు. నిరుపేదలకు బాసటగా నిలుస్తూ ఉంటారు. ఇలా సేవా కార్యక్రమాలు చేసే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. మరి ఒక పాస్టర్ అయ్యుండి షాలేం రాజు ఇతర మతాలని, కులాలని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికీ మాటల్ని సమర్థించుకుంటున్నాడు తప్ప క్షమాపణ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మహిళలు సాంప్రదాయంగా కాళ్ళకి పసుపు పూసుకొని తలలో పూలు పెట్టుకుని దైవభక్తితో దేవస్థానానికి వెళ్తారు. దేవతామూర్తులకు అనేక పూజా కార్యక్రమాలు చేస్తారు. అలాంటి వారిని దైవభావంతో చూడకుండా ఈ పాస్టర్ షాలేం రాజు పూలు పెట్టుకునే మహిళలు బయట రోడ్లపైన తిరిగే వాళ్లంటూ కామెంట్లు చేయడం యావత్తు మహిళా లోకం సిగ్గుపడేలా ఉన్నాయి.